హస్తినాపురాన్ని పాలించిన శంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు దేవవ్రతుడు అనే కొడుకు పుట్టాడు. తన కొడుకును భర్తకు అప్పగించి గంగాదేవి తన భర్తను విడిచివెళ్ళింది. అప్పుడు శంతన్ మహారాజు దాసరాజు కుమార్తె సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని సత్యవతి, ఈ వివాహం జరగాలంటే నువ్వు నా కొడుకును నీ తర్వాత రాజును చేస్తానంటేనే ఈ పెళ్లి జరుగుతుందని ఆమె షరతు పెట్టింది. కాని నా తర్వాత రాజయ్యేది దేవవ్రతుడు కదా అన్నాడు శంతనుడు. అయితే ఈ పెళ్లి జరగదు అన్నది సత్యవతి. అది తెలిసిన దేవవ్రతుడు సత్యవతిని కలిసి, నాకు రాజ్యం వద్దు, నేనసలు పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు.